ఈ రోజు నుంచి మా వాళ్ళని అవుట్ హౌస్లోకి అడుగు పెట్టనివ్వను. నీకు భయం లేదు, సరేనా? ఏమిటమ్మా ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? నా కోసం మీ వాళ్ళని కూడా దూరం చేసుకుంటున్నారు. మీ మనవరాళ్ళని గౌరవం ఇచ్చారు. మీలాంటి మంచి తాతయ్య దొరకడం నిజంగా నా అదృష్టం తాతయ్య. ఏ తప్పు చేయకపోయినా అమ్మా నాన్నకు దూరమైన నీలాంటి మంచి అమ్మాయికి సహాయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నా మనవడి దాష్టీకానికి నీ జీవితం అన్యాయం కాకుండా కాపాడననే తృప్తి నా మనసులో నిండుగా ఉందమ్మా. వాడు చేసిన పాపానికి తాతయ్యగా ఇలాగైనా కొంత ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. చేస్తాను, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఒక్కోసారి స్వార్థంగా ఆలోచిస్తున్నానేమో అనిపిస్తూ ఉంటుంది. ఏమైనా కానీ నీ చదువు పూర్తవ్వాలి, నీ మీద పడ్డ మచ్చ మాసిపోయి మీ అమ్మా నాన్నలకు దగ్గరవ్వాలి. తాతయ్య, మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నేను చేసిన సహాయం నువ్వు రుణం తీర్చుకునేటంత గొప్పది కాదమ్మా. కానీ రుణం తీర్చుకోవాలి అని ఆ దేవుడు రాసిపెట్టుంటే తప్పకుండా తీర్చుకుంటావమ్మా, తప్పకుండా తీర్చుకుంటావు. అమృత, ఏంటి తాతయ్య? నేను ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. అడగను తాతయ్య. నువ్వు నాకు మాట ఇవ్వాలమ్మా. అడగను తాతయ్య. అంతకంటే అదృష్టమా? ఏదో ఒకరోజు నేను నీ ముందు నిలబడి తాతయ్యగా ఓ కోరిక కోరతాను, మనవరాలుగా నువ్వు అది చెయ్యాలి. ఆ రోజు నేను చెప్పినట్టు నువ్వు చేస్తావనే నమ్మకం నాకుంది. చేస్తాను అని నాకు మాటేయమ్మా. అలాగే. ప్రామిస్ తాతయ్య, ప్రామిస్ తాతయ్య, ప్రామిస్ తాతయ్య. మీరేం చేయమన్నా చేస్తాను, ప్రామిస్. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. శుభు, తర్వాత చదువుకుందు, ముందు కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు పట్రా. నువ్వు వెళ్తావా వెళ్ళవా? నువ్వు వెళ్ళంటే చెప్పు, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. లేకపోతే మీ అన్నయ్యకి ఫోన్ చేసి తెప్పించుకుంటాను. వదినా, 1 గంట చదువుకొని ఆ తర్వాత వెళ్తాను. ఎంత చదివినా ఏం ప్రయోజనం? వచ్చేది ఆ గుడ్డు సున్నాలే కదా. నువ్వు సరుకులు తెస్తేనే ఈరోజు నేను వంట చేస్తాను, లేకపోతే నీకు మీ అన్నయ్యకు కడుపు మాడుస్తాను, గుర్తుంచుకో. చిచ్చి, ఏదో ఒక వంకతో నన్ను చదువుకోనికుండా చేస్తుంది.
ఈ ఏరియాకి మనం కొత్త. కిరాణా షాప్ ఎక్కడుందో ఎలా ఎతకాలి? ఏవండి, ఇక్కడ కిరాణా షాప్ ఎక్కడుంది? అదిగోండి మేడం, ఎదురుగా ఉంది. థ్యాంక్ యూ. ఓకేనండి. మీరేమో దాని మీద చాలా ఆశలు పెట్టుకుని చదివిస్తున్నారు, దానికేమో ముగ్గుల మీద పెళ్లి మీద ధ్యాస. ఎస్, అమృత వాళ్ళ నాన్నే. అవును, అమృత వాళ్ళ నాన్నే. ఊర్లో ఉండాల్సిన అమృత వాళ్ళ నాన్న ఇక్కడ కొట్టు పెట్టుకున్నారేంటి? వీళ్ళని ఇక్కడే పెట్టుకొని సిటీ అంతా తిరిగాం. సరే, ఒకసారి మాట్లాడి ఆ తర్వాత వికాస్కి చెప్పేస్తాను. ఇప్పుడు మాట్లాడడం అవసరమా? అసలు అమృత విషయమే నాకు అవసరం లేదు. ఇంకా వాళ్ళ నాన్నతో నాకేం పని? ముందు ఈ విషయం వికాస్కి చెప్పేస్తే నన్ను టార్చర్ పెట్టకుండా వదిలేస్తాడు. ఆటో ఆపు. పోనీ. ఒక ప్రాబ్లం పోతే ఇంకో ప్రాబ్లం వస్తుంది. అమృత వాళ్ళ నాన్న ఎలా పట్టుకోవాలి? అనవసరంగా సుబ్బలక్ష్మిని వెంటేసుకొని టైం వేస్ట్ చేస్తున్నానా? ఈ తింగర్ బుచ్చికి నిజంగా కృష్ణమూర్తి తెలుసో తెలీదో? చూద్దాం, 1-2 రోజులు ట్రై చేసి కనిపించకపోతే ఆ తర్వాత ఏదో ఒకటి ఆలోచిద్దాం. వికాస్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంట్లో ఉంటే టెన్షన్గా ఉందమ్మా. అమృత తల్లిదండ్రుల కోసం సిటీలో వెతకాలి కదా, అందుకే వెళ్తున్నాను. హాయ్ వికాస్. హాయ్ ఆంటీ. హాయ్ తర్వాత, ముందొచ్చి కూర్చో. అవసరం లేదు. అవును వికాస్, అమృత నాన్న నేను చూశాను. చూసావా? ఎక్కడా? టెన్షన్ ఏం లేదు, ఇక్కడే ఉన్నారు. టెన్షన్ లేదంటావేంటి? ముందు పద. అమ్మా, నేను వెళ్ళి ఆయన తీసుకొస్తాను.
ఈలోగా అమృతని సామాన్లు సర్దుకొని రెడీగా ఉండమని చెప్పు. అలాగే. పద. అయిపోయింది దీని పని. ఏమండి 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 ఇక్కడ ఆపమంటావేంటి? ఇక్కడే చూశాను. ఇక్కడెక్కడా చెప్తాను, కానీ అదొక కండిషన్. అయ్యో, ముందు ఆయన ఎవరో చూపించు. నువ్వు నా కండిషన్ ఒప్పుకుంటేనే చూపిస్తాను, లేకపోతే చూపించను. సుబ్బలక్ష్మి, నన్ను టెన్షన్తో చంపకు. నీ కండిషన్ ఏంటో చెప్పు. నేను కృష్ణమూర్తిని చూపించిన తర్వాత ఇంకెప్పుడు నా కోసం మా ఇంటికి రాకూడదు. సరే, రాను. ప్రామిస్ చేయి. సరే, ప్రామిస్. ఎవరో చెప్పు. అదిగో ఆయనే అమృత ఫాదర్. ఎవరు? ఆ కిరాణా షాప్లో కూర్చున్నారే, అతనే అమృత ఫాదర్. వికాస్, ఏంటంత కోపంగా చూస్తున్నావు? ఆయనే అమృత ఫాదర్. వికాస్, ఎందుకు కొట్టావు? కొట్టడం కాదు, గొంతు పిసికి చంపేస్తా. ఆయన కృష్ణమూర్తి మళ్ళీ తలూపేమంటే తంతాను. ఆయన ఎవరో తెలుసా? ఎవరు? మా ఫ్యామిలీకి బాగా క్లోజ్. మేమంటే ఆయనకి చాలా అభిమానం. కిరాణా కొట్టు ఓపెన్ చేసింది మా అమ్మా నాన్న. ఓ రోజు సిటీలో యాక్సిడెంట్ అయితే నన్ను కాపాడాడు. అంత మంచి వ్యక్తిని చూపించి కృష్ణమూర్తి అంటావా? వాళ్ళ ఇంట్లో అందరూ నాకు బాగా తెలుసు. మొన్ననే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చాను. ఆయనకి నందిని ఒక్కతే కూతురు. అమృత ఫాదర్ పేరు కూడా కృష్ణమూర్తే. ఈయన పేరు కూడా కృష్ణమూర్తి అని ఈయనే అమృత ఫాదర్ అని చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? నేను ఇక్కడ నరాలు దిగిపోయి టెన్షన్తో చస్తుంటే ఆయన చూపించి అమృత ఫాదర్ అని చెప్తావా? మరీ అంత ఎటకారంగా ఉందా నీకు? బికాస్ ఆ రోజు అమృత కోసం హాస్టల్కి వచ్చింది ఈ కృష్ణమూర్తే. మళ్ళీ ఆ మాట అన్నావంటే చంపేస్తాను. ఛ, నిన్ను వెంటేసుకొని తిరగటం టైం వేస్ట్ అని అనుకుంటూనే ఉన్నాను. అనుకున్నట్టే చేసావు. నిన్ను అవును, ఇతనే. ఎస్, కరెక్ట్గా ఇతనే. అసలు ఏంటి నా పరిస్థితి? అమృత అవుట్ హౌస్లో ఉందంటే రేణుక నమ్మదు. వికాస్ మోసగాడంటే నమ్మదు. ఎగ్జామ్స్ బాగా రాశానంటే ప్రిన్సిపాల్ నమ్మడు. వదిన నమ్మదు. ఆయన అమృత ఫాదర్ అంటే వికాస్ నమ్మడు. అయ్యో, నేనేం చెప్పినా ఎవరు నమ్మరేంటి? ఏంటి నాకు ఈ పరిస్థితి?
నేను చెప్పేది నిజం. ఆయనే అమృత ఫాదర్. సుబ్బలక్ష్మి, నేను వికాస్ని కాదు, వెంగయ్యని. అంటే ఇందాక నేను మాట్లాడిన వికాస్తో కాదా? ఇంతకుముందు ఎవరితో మాట్లాడావో ఇప్పుడు వెంగయ్యతో మాట్లాడుతున్నావు. ఇంకా రాలేదేంటి? థ్యాంక్స్ వెంగయ్య. ఇట్స్ ఓకే సుబ్బు. సుబ్బు, నీకో విషయం చెప్పాలి. ఇక నుంచైనా బయట విషయాలు ఆలోచించడం మానేసి నీ చదువు గురించి ఆలోచించు, సరేనా? అలాగే. బాయ్, టేక్ కేర్. సుబ్బలక్ష్మి, ఆగు. ఎక్కడికి వెళ్ళావు? బయటికి వెళ్ళాను వదినా. అదే, బయటికి ఎందుకు వెళ్ళావు? క్యాజువల్గా బయటికి వెళ్ళి వచ్చాను వదినా. క్యాజువల్గానా? పద్మా, ఏం జరిగింది? సుబ్బలక్ష్మిని ఎందుకు కొట్టావు? ఎందుకు కొట్టానో మీ చెల్లెల్ని అడగండి. సుబ్బలక్ష్మి, ఏం జరిగిందమ్మా? పద్మా, అసలు విషయం ఏంటో చెప్పు. సరుకులు తెమ్మని కిరాణా కొట్టుకు పంపించి 3 గంటలైంది. సరుకులు తీసుకురాకుండా ఉద్ద చేతులు ఊపుకుంటూ వచ్చింది. నేను ఇక్కడ సరుకుల కోసం వెయిట్ చేస్తుంటే వేటకారంగా చూసి లోపలికి వెళ్తుంది. అసలు మీ చెల్లెలకి ఎలా కనబడుతున్నా నేను? అక్కడికి నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్తాను అని చెప్పాను. బాధ్యత లేకుండా వచ్చిందే కాకుండా విషయం చెప్పకుండా కేర్లెస్గా వెళ్ళిపోతుందా? ఏంటమ్మా? మర్చిపోయానన్నయ్య. ఎలా మర్చిపోతావు? టైంకి తిండం మర్చిపోయావా? నువ్వేమైనా చిన్నపిల్లవా? పద్మా, మర్చిపోయానని చెప్తుందిగా, అయినా ఇంత చిన్న విషయాన్ని సీరియస్ అయ్యి కొట్టం ఏంటి? కొట్టడం కాదు, కాళ్ళు చేతులు విరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాలి. ప్రతి చిన్న విషయానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తావు? చిన్న విషయమా? లిస్టు తీసుకొని సరుకులు తెమ్మంటే బయట బాయ్ ఫ్రెండ్తో తిరుగుతుంది, తెలుసా మీకు?